మీ పేరు? నా పేరు దూదేకుల సుభాన్ అండి. సార్, మీరు జగన్ గారి పరిపాలన చూశారు, అటు చంద్రబాబు గారి పరిపాలన చూశారు. ఎవరి పాలన నచ్చింది సార్ మీకు? సార్, ప్రస్తుతానికి అయితే జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. చాలా బీదవారికి కూడా ఎంతో మేలుకరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు రాబోయేది కూడా మళ్ళీ జగన్ గారు రావాలని మేము కోరుకుంటాం. ఇందుకు మళ్ళీ జగన్ గారు రావాలనుకుంటున్నారు సార్ మీరు? బీదవారికి ఎన్నో సదుపాయాలు చేస్తున్నాడు కదా సార్, దాని గురించి మాకు జగన్ గారు అంటేనే ఇష్టము. సో బీదవారికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఆయన రావాలని మేము కోరుకుంటాం సార్ ముఖ్యమంత్రిగా. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మళ్ళీ ఎవరు సీఎం అయితే బెటర్ అనుకుంటున్నారు? మళ్ళీ మీరు జగన్ గారే సీఎం కావాలని మేము కోరుకుంటాం సార్. ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు? చంద్రబాబు అంటే ఇక్కడ లాస్ట్ టైం 2 సార్లు టీడీపీనే ఉండింది ఇక్కడ, కానీ ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు. కాబట్టి ఈమె ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా ఎమ్మెల్యే గారు ఎంతో ఏ పనులన్నీ చేస్తున్నారు, కానీ ఎటువంటి గొడవలు లేవు. ఫస్ట్ పాయింట్ ఏమంటే ఎటువంటి గొడవలు లేకుండా ఆమె పనేమో ప్రజలకు ఏ పని అయితే బాగుంటుంది దాన్ని ఆలోచన చేసి ఆమె చేస్తున్నారు. కాబట్టి మాకు మా ఎమ్మెల్యే గారికి కూడా మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తున్నారు కదా సార్. అవునండి. వాటి వల్ల వైఎస్ఆర్సీపీకి అయినా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? సార్, ఇప్పుడు అపోజిషన్ అనేది ఏదో విధంగా ఉండాల్సిందే. అపోజిషన్ లేనిది ఏ గవర్నమెంట్ ఉండదు. సో అన్నిటినీ ఈదుకుంటూ ఈరోజు మళ్ళీ జగన్ గారు రావాలని మేము కోరుకుంటాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ వైఎస్ఆర్సీపీకి? సార్, పోయినసారి కంటే కొంచెం తగ్గచ్చు, కానీ గవర్నమెంట్ అయితే కంపల్సరీ జగన్ గారిదే గవర్నమెంట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్? మంచిగా ఉన్నాయి సార్, చాలా బీదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అవి ఉన్నందుకని మాకు రాలేదని మేము బాధపడడం లేదు, కానీ బీదవారికి అయితే ఆయన వల్ల మేలు జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటాం సార్. నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? వెళ్తున్నాయి సార్. చేస్తున్న పని ఇప్పుడు బీదవారికి పింఛన్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ మేము కూడా దానికి అటువంటివి బీదవారికి జరుగుతున్నాయి కాబట్టి సంతోషపడుతున్నాం సార్. నవరత్న పథకాల్లో మీకు నచ్చిన పథకం ఏంటి సార్? సార్, ఇప్పుడు ఒకటి ఏమంటే చంద్రబాబు గవర్నమెంట్లో అసలు ఇంగ్లీష్ మీడియం అంటేనే తెలియకుండా ఎంతోమందికి ఉండేది. మరి జగన్ వచ్చిన తర్వాత ఒక సబ్జెక్ట్ అనేది తీసుకొచ్చి దాని నుంచి ఇంగ్లీష్ కూడా ప్రతి వారు నేర్చుకోవాలని ఆ ప్రతిపాదన నాకు చాలా నచ్చింది సార్. మీ దగ్గర ఎందుకంటే మా పిల్లలు కూడా చదువుకోలేకపోయారు ఒకప్పుడు, ఎందుకంటే మేము చదివించే పరిస్థితి లేకపోయింది. కాబట్టి ఈరోజు ఆ పథకం పెట్టినందువలన రాబోయే రోజుల్లో సంతోషపడతారు కదా తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులని కూడా మేము అది కోరుకుంటాం. ఈ పాలనలో జగన్ గారి పాలనలో మీ గ్రామానికి అభివృద్ధి ఎలా చెందింది సార్? గ్రామానికి అభివృద్ధి అంటే ప్రతి పరిస్థితి అంటే ప్రతి వీధిలో కూడా అన్ని సిసి రోడ్లు వేపిస్తుంది మా ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికైతే. సో ఆమె ఇంకా డెవలప్ చేయాలి. ఆడి మనిషి ఆమె శ్రీదేవి గారు ఆడి మనిషి అయితే కూడా ఆమె ఇంకా అభివృద్ధి చేయాలంటే కూడా ఎంతో కొంతమంది అడ్డుపడుతున్నారు, ఆమెను ముందుకు పోకుండా చేస్తున్నారు. కానీ ఆమె ధైర్యానికైతే మేము మెచ్చుకోవచ్చు. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది సార్? పనితీరు చాలా మంచిగా ఉంది సార్. ఆమెనే మళ్ళీ రావాలని కోరుకుంటాము. నెక్స్ట్ టైము జగన్ గారి ప్రభుత్వం వచ్చి ఆమె మినిస్టర్ గారు కోరుకుందంటే నేను మొదటి వ్యక్తిగా ఉన్నాను. మాకు ఎటువంటి సాయం లేకపోయినా లేదు, కానీ పట్టివన్నీ ప్రశాంతంగా ఉంది, దానికి మేము కోరుకుంటాం. ఇటు జగన్ గారేమో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, మంచి జరగకపోతే మీరే నాకు ఓటు వేయద్దు అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి జరిగిందని కోరుకుంటాం సార్. రాబోయే రోజులు కూడా మంచి జరుగుతుందనే మేము ఆశిస్తున్నాం. కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారా? కుప్పంలో చంద్రబాబు అది ఆ నియోజకవర్గం సార్, అక్కడ ఎలా ఉంటుందో మేమైతే చెప్పలేము. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? లోకేష్ గారు అంటే ఆయన మాట్లాడే స్వభావం లేదు, పైగా ఏదైనా మన ప్రజలకు చెప్పేదని కూడా ఆయన వాక్చేతనం కూడా లేదు, చెప్పలేడు. ఏం చెప్పాలని కూడా చెప్పలేడు. ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా, ఈసారి గెలుస్తారా సార్? ఈసారి అని వస్తారంటారా ఆయన? నాకైతే నమ్మకం లేదండి, నమ్మకం లేదు. చంద్రబాబు ఏమైనా గెలిచొచ్చేమో కానీ ఈయన లోకేష్ గారి గురించి అయితే అభిప్రాయం లేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా సార్, ఈసారి అక్కడ తన గెలుస్తారంటారా? పవన్ కళ్యాణ్ తన ఇండివిజువల్గా వస్తే బాగుండేది. ఈ పొత్తులు లేకుండా తను ఒంటరిగా నిలబడంటే మేము కూడా సంతోషపడేది. ఎందుకంటే యంగ్ కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా చేయగలదని ఆశ ఉండేదండి. సో ఇవన్నీ పొత్తుల వల్ల మళ్ళీ ఆయనకే నష్టం అనిపిస్తుంది. ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారికి. షర్మిల గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? షర్మిల అంటే ఇన్ని రోజులు అక్కడ తెలంగాణ ఉంది, సో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రలోకి వస్తుంది. ఆంధ్రలోకి వచ్చిన కాంగ్రెస్ గురించి మంచి అభిప్రాయం అయితే మన ఆంధ్ర ప్రజలకు లేదు, ఎటువంటి మేలు జరగలేదు. కాబట్టి ఆంధ్ర ప్రజల్లో కాంగ్రెస్ ఏకీపించే పరిస్థితి లేదు. మీ పేరు? నా పేరు మహబూబ్ అన్న. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పరంగా అయితే మనకి నాకు లబ్ధి అయితే పొందింది జగన్ వలన, లబ్ధి పొంది నాకు ఇందు కూడా వచ్చింది. ఈసారి మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జగన్కి వేస్తారు. ఎందుకు జగన్కి అనుకుంటున్నారు?
జగన్ అయితే అన్ని విధాలు అన్ని చేస్తున్నారు, అన్ని పథకాలు కూడా రెడీ చేస్తున్నారు. ఈసారి అందరూ చంద్రబాబు సీఎం అయితేనే బెటర్ అని అనేసి అంటారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు సార్, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు మనకి మనం లబ్ధి పొందినాం కాబట్టి ఆయనకే ఇస్తాం. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తాయి కదా, వాటి వల్ల వైఎస్ఆర్సీపీకి అనే సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? వైసీపీకి తగ్గే అవకాశాలు అయితే లేవు సార్. Please subscribe dot news.